హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంజు అడాప్షన్ సర్టిఫికేట్ ఉన్న ఫైల్ని మళ్ళీ సదాశివం చేతిలో పెట్టుకొని దీనిని నా దగ్గర దాచిపెట్టి ఎక్కడ దాచిపెట్టడం కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తూ ఒక పని చేస్తాను. భాగ్యని పిలిచి అమర్ గదిలోనే పెట్టమని చెబుతాను అనుకుంటాడు. అప్పుడే మనోహర్ ఇదంతా కూడా కిటికీలో నుంచి చూస్తూ బాగా గమనించేస్తూ ఉంటుంది. అమ్మ భాగి భాగి అని సదాశివం పిలవడంతో చెప్పండి మామయ్య అంటూ భాగి పరుగులు పెడుతూ వస్తుంది. చూడమ్మా, ఇది అమర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైలు. ఇది తీసుకువెళ్ళి అమర్ గదిలోనే చాలా భద్రంగా దాచిపెట్టు అని చెప్పడంతో అలాగే మామయ్య, ఇలా ఇవ్వండి అని ఆ భాగి ఫైల్ని పట్టుకొని అమర్ గదిలోకి వచ్చేస్తుంది. వెంటనే ఆ ఫైల్ని గదిలో పెట్టబోతూ పొరపాటున భాగి కింద పడేస్తుంది. అయ్యో, ఫైల్లోని పేపర్స్ అన్నీ చిందరవందరంగా పడిపోయాయి. మళ్ళీ దాన్ని చూస్తే కోపం వస్తుందేమో అని మెల్లగా పేపర్స్ అన్నింటినీ తీసేసి ఒకదాని తర్వాత ఒకటి సర్దుతూ ఉంటుంది. అప్పుడే అంజు అడాప్షన్ సర్టిఫికేట్ మాత్రం కాస్త దూరంగా కింద పడిపోయి ఉంటుంది. అరే, ఇక్కడ ఇంకొక పేపర్ ఉంది అని భాగ్య ఆ పేపర్ని చేతిలో తీసుకొని, ఇదేంటి సర్టిఫికేట్లా ఉంది, అసలు అడాప్షన్ సర్టిఫికేట్ ఇంట్లో ఎందుకు ఉంది, ఇక్కడ వేరే ఎవరికుందబ్బా అని భాగ్య ఒక్కసారిగా పేరును చూస్తుంది. అక్కడ అంజు కన్నా పేరు ఉంటుంది. అదేంటి, అంజుని అడాప్షన్ తీసుకున్నారా అంటే అంజు ఆయనకి సొంత కూతురు కాదా, అక్కకి ఆయనకి పుట్టిన కూతురు కాదు, అడాప్షన్ సర్టిఫికేట్ అని ఇంత బాగా ఉంది. ఆ అడాప్షన్ సర్టిఫికేట్ని చూసి భాగ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది. ఆల్రెడీ సదాశివంని ఫాలో అవుతున్న మనోహరి ఇప్పుడు భాగ్యని కూడా ఫాలో అవుతూ కిటికీలో నుంచి మొత్తం చూసేసిందా. ఇప్పుడు అంజు అమర్ సొంత కూతురు కాదు అని మనోహరి నిజం తెలిసిపోతుందా. అందరూ